తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం నమో వెంకటేశాయ. ఈ భూమండలం పైనే అత్యద్భుతమైన, ఎంతో ప్రశస్తమైన, అత్యంత పవిత్రమైన స్థలంగా తిరుమలను చెబుతారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, దేవాది దేవుడు, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వరుడు కొలువై ఉన్నటువంటి ఈ తిరుమల ఎంతో పుణ్య పవిత్ర స్థలం. ఆ స్వామివారి దర్శన భాగ్యమే ఎన్నెన్నో జన్మల పుణ్యఫలంగా చెబుతారు. అటువంటి ఆ స్వామివారు కొలువై ఉన్నటువంటి ఈ క్షేత్రం మహత్యం మాటల్లో చెప్పలేం. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే రూపం ఆయన సొంతం. అయితే స్వామివారి గురించి, స్వామివారి లీలల గురించి మనం ఎప్పుడు వింటూనే ఉంటాం. అసలు స్వామివారు ఏ విధంగా ఉంటారు, వారికి జరిగే నిత్య సేవలు, కైంకర్యాలు, పూజా విశేషాలు, వారికి సమర్పించేటువంటి నైవేద్యాలు, అసలు స్వామివారు వారి లీలల గురించి తెలుసుకుందాం అనిపించిందండి. ఒక్కసారి స్వామిని దర్శిస్తేనే ఎంతో పుణ్యం అంటారు. అలాంటిది కొన్ని తరాలుగా, కొన్ని వంశాలు స్వామివారిని అర్చిస్తూ సేవిస్తూ ఉన్నారు. మనం ఇవాళ ఇంటర్వ్యూ చేయబోతున్నాము తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకం వేణుగోపాల దీక్షితులు గారు. వారితో మాట్లాడి స్వామివారి మహత్యం గురించి, స్వామివారి లీలల గురించి తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశయ్య. నమస్కారం గురుగారు. గురుగారు, ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కదా, మన దైవానికి సంబంధించి, మన శాస్త్రానికి సంబంధించి ఏమున్నాయో అవి తర్వాతి తరాల వాళ్ళకు కూడా తెలియాలి, ఇప్పుడున్న చిన్నపిల్లల దగ్గర నుంచి అనే ఉద్దేశంతో ఎన్నో రూపాల్లో మనకి అందిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో వచ్చి అందరి మన్ననలు పొందినటువంటి మహా అవతార్ నరసింహ అనేటువంటి చిత్రం అసలు ఎంత అద్భుతంగా ఉందో. అంటే ఇలాంటివి రావడం మంచిదంటారా? ఏం చెప్తారు వీటి గురించి? తప్పకుండా అమ్మా. ఇప్పుడు మనకి ప్రత్యక్ష ప్రసార మాధ్యాలు వచ్చినాయి కాబట్టి, ఇప్పుడు టెక్నాలజీ బాగా అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఈ విధమైన విధానాలు అనేది తప్పకుండా రావడం మంచి విషయమే. గతంలో కూడా మనకి ఈ యొక్క ప్రసార సాధనాలన్నీ లేనప్పుడు వీధి నాటకాల ద్వారా, తోలుబొమ్మలాటల ద్వారా కూడా చిన్నపిల్లలకి, భవిష్యత్ తరాల వారికి స్వామివారి వైభవము, కృష్ణావతారంలో స్వామివారి వైభవం ఎలా ఉండేది, తర్వాత నరసింహావతారంలో స్వామివారి వైభవం ఎలా ఉండేది, ఈ దశావతారాల విశిష్టత, స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం తేట ఎట్లా వాళ్ళు ఎట్లా సేవలు అందించారు, వాళ్ళు ఎట్లా స్వామివారి అనుగ్రహాన్ని పొందారు అనేది భవిష్యత్తు తరాలకు తెలియాలంటే మన పురాతన కాలం నుంచి వీధి నాటకాల ద్వారా కొంత తెలియజెప్పేవారు. తర్వాత హరికథల ద్వారా ఇప్పటికీ మనం హరికథలు అనే కార్యక్రమంలో స్వామివారి వైభవాన్ని ఘట్టాల వారీగా తెలియజెప్పడము, పల్లెటూర్లలో అంతా కూడా గతంలో తిరుగుతూ భాగవతారులు, ఈ హరిదాసులు వీళ్ళందరూ కూడా స్వామివారి వైభవాన్ని తెలియజెప్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆధునిక పరిస్థితుల్లో ఇప్పుడుండే పిల్లలకి, మనస్తత్వాలకి అట్లాంటివన్నీ శ్రవణం ద్వారా వినే ఓపిక, అర్థం చేసుకునే శక్తి వారికి ఉండదు చిన్నపిల్లలకి. అట్లాంటప్పుడు ఈ దృశ్య రూపకంలో ఇవన్నీ చేసే అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి కాబట్టి ఇట్లాంటివన్నీ రావడం వల్ల మన సనాతన ధర్మము, ప్రాచీన సాంప్రదాయాలు, మన కట్టుబొట్టు, వేష విధానము, ఇట్లాంటివన్నీ కూడా ఆచార సాంప్రదాయాలతో పాటు స్వామివారి యొక్క వైభవము, ఆ యొక్క యుగాలలో స్వామివారి వైభవం ఎలా ఉండేది, ఇట్లాంటివన్నీ కూడా తెలుసుకోవడం వల్ల మన సనాతన ధర్మము, ప్రాచీన సాంప్రదాయాల పట్ల పిల్లలకు కూడా ఎక్కువ మక్కువ కలుగుతుంది. ఇట్లాంటి రావడం కూడా చాలా అభినందనీయమైన విషయం, గొప్ప విషయమే నిజంగా. అంటే ఇప్పుడు రోజుల్లో చూస్తే యంగర్ జనరేషన్లో యువత ఎక్కువగా భక్తికి ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు. అంటే ఇంతకు ముందు ఏదన్నా 4 రోజులు సెలవు వస్తే కాలయాపనకో ఏదన్నా ఎంటర్టైన్మెంట్ ఇలా ఆలోచించే వాళ్ళు, కానీ ఇప్పుడు 4 రోజులు ఎప్పుడు సెలవు వస్తుందా, ఎప్పుడు దైవ దర్శనం చేసుకుందామా, తిరుమల ఇలాంటి ప్రదేశాలకు వెళదామా అని చూస్తూ ఉన్నారు. ఈ మార్పుని ఎలా చూస్తారండి? ఇది చాలా మంచి అభినందించదగిన మార్పు. ఇదంతా కూడా మనకి ఈ యంగర్ జనరేషన్కి ఈ ఆధునిక పోకడల్లో వాళ్ళకి పాత గ్రంథాలు చదివే అంత తీరిక ఉండదు. పాత పుస్తకాల పఠనంతో మనకి పూర్వంలో రామాయణము, మహాభారతం బాగా పఠనం చేసి అందులో ఒక రచించిన విధానంలో మనమంతా కూడా ప్రత్యక్షంగా అనుభూతి పొంది అక్కడ జరిగిన విశేషాలన్నీ తెలుసుకునే శక్తి మనకు ఉండేది. ఇప్పటి పిల్లలకి చదువులు ఎక్కువ అవడము, వాళ్ళకి ఈ ప్రస్తుతం ఉండే చదువుల వల్ల సమయం తక్కువ అవడంతో వీటిపైన ఆలోచించే శక్తి ఉండదు. అట్లాంటి వాళ్ళకి ఈ దృశ్య రూపకంగా కానీ ఇట్లాంటివన్నీ తెలియడము, వారందరూ కూడా ఈ జనరేషన్లో దాదాపు 2000 సంవత్సరము 90వ సంవత్సరం తర్వాత ఉండే వాళ్ళందరికీ కూడా అది వరకు రేడియోలలో, ఈ నాటకాలలో, తోలుబొమ్మలాటల్లో స్వామివారి వైభవము, తర్వాత పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి కథల ద్వారా, కృష్ణుడి కథలు, చందమామ కథలని, వారికి రకరకాల నీతి కథలు బోధించడం ద్వారా వారికి జ్ఞానాన్ని ప్రసాదించడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు ఆధునికంగా ఉండే వాళ్ళకి, ఈ యంగర్ జనరేషన్ వాళ్ళకి ఈ యొక్క సినిమాల ద్వారా కానీ, ప్రత్యక్ష ప్రసార మాధ్యాల ద్వారా కానీ ఈ యొక్క స్వామివారి వైభవాన్ని అంతా కూడా వారు తెలుసుకొని
పాతకాలం కంటే ఇప్పుడు ఎక్కువగా వారు స్వామివారి యొక్క భక్తి శ్రద్ధలతో దేవాలయాల పట్ల ఆకర్షితులయ్యి సనాతన ధర్మము, ప్రాంతీయ ఆచారాలు, వారి పండుగలు, వారి వారి ఊర్లకు వెళ్ళడము, పండుగల్లో సాంప్రదాయ దుస్తులు, ప్రాచీన విధానాలు, పొంగళ్ళు పెట్టడము, ఇవన్నీ కూడా ఈ ప్రత్యక్ష ప్రసార మాధ్యాల ద్వారా కూడా మనకి ఈ జనరేషన్ వాళ్ళు తెలుసుకొని ఇటీవల కాలంలో గత కాలం కంటే కూడా యంగర్ జనరేషన్ వాళ్ళే ఇట్లా దేవాలయాలకి ఎక్కువగా ఆకర్షితులై వస్తున్నారు. ఇదంతా కూడా చాలా శుభ పరిణామం. మన ప్రాచీన సాంప్రదాయాల పట్ల వారికి అందరికీ మక్కువ పెరగడము, ఇక రాబోయే వాళ్ళ పిల్లలకు కూడా ఇవన్నీ వాళ్ళు తెలియజెప్పే అవకాశాలు వాళ్ళకి ఉంటాయి. అదే సాంప్రదాయం భవిష్యత్ తరాల వారు కూడా ఇప్పుడు మన తల్లిదండ్రులతో పాటు మనం చిన్నప్పటి నుంచి పుట్టంగానే మొదట తలనీలాలు తిరుమలలో ఇస్తాము, మొదట అన్నప్రాసం తిరుమలలో చేసుకుంటాము. ఇంత భక్తి శ్రద్ధలతో వచ్చి రావడము, వాళ్ళ పిల్లలకు కూడా అదే భక్తి శ్రద్ధలు రావడము, మన సనాతన సాంప్రదాయాలపైన, ఆచార వ్యవహారాలపైన మక్కువ కలగడము, ఇవన్నీ మన నుంచే వారికి చేరుతాయి. ఈ సినిమాలు, ఈ ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకునే విషయాలు కూడా వాళ్ళకి ఎంతో దోహదపడి భక్తులు అందరూ కూడా స్వామివారి పట్ల ఆకర్షితులవుతూ ఇప్పుడు లక్షలాదిగా తిరుమలకు చేర్చడానికి తలలు వస్తూ ఉన్నారు. మాటల్లో ఉన్నారు తలనీలాల గురించి, వాటి విశిష్టత, అసలు ఎందుకు స్వామివారికి ప్రత్యేకంగా తలనీలాలు సమర్పిస్తారు అని అంటే ఏం చెప్తారు? మనకి ముఖ్యంగా మానవునికి ఎక్కువ దేహ సౌందర్యం పైన శ్రద్ధ ఉంటాయి. దేహ సౌందర్యంలో కేశాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. ఈ కేశాల ద్వారా కోరికలు అనేవి పెరుగుతూ ఉంటాయి అనేది మనకి ఒక శాస్త్రం ఉంది. ఈ కేశాల ద్వారా మనకి మానవుల్లో విపరీతమైన కోరికలు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ కోరికలంతా లేకుండా స్వామికి ఆత్మార్పణ, మనకి స్వామివారిని శరణాగతి చేసుకునే విధంగా ఈ కేశాలన్నీ కూడా స్వామివారికి సమర్పిస్తే మన దేహంలో ఉండేటటువంటి అహంకారాన్ని అంతా తొలగిపోయి జ్ఞానం వస్తుందని, ఆ కేశాల ద్వారా అహంకారం పెరుగుతుందనేది కూడా ఒకటి నానుడు ఉంది దేహ శాస్త్రంలో. ఆ ప్రకారం ఒకటి స్వామివారికి కేశాలు సమర్పించి ఆయన శరణాగతి పొందడం, ఇహలోక మరి మన శరీరం పైన మక్కువ లేదు, నీవే శరణాగతి అని స్వామివారికి మనకు అత్యంత ప్రీతిపాత్రమైన తలనీలాలు సమర్పించుకోవడము, అట్లాగే బంగారం సమర్పించుకోవడము, అత్యంత ప్రీతిపాత్రమైన ధనాన్ని స్వామివారికి కానుకల రూపంలో సమర్పించుకోవడం అంతా కూడా స్వామివారి శరణాగతిలో భాగంగా చేసుకుంటూ ఉంటారు భక్తులందరూ కూడా. అయితే తలనీలాలు మహిళలు సమర్పించవద్దు అని చెప్పి ఒకటి వింటూ ఉన్నామండి మధ్య బాగా, ఇది నిజమా గురుగారు? కానీ మన తిరుమల సాంప్రదాయంలో మహిళలు కూడా తలనీలాలు సమర్పించి 3 కత్తెరలు ఇచ్చేవాళ్ళు మొదట. తర్వాత వారికి స్వామివారి పైన భక్తిభావం పెరిగిపోయి వారు కూడా తమ అహంకారాన్ని వదిలి స్వామివారి శరణాగతి పొందేదానికని తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు. దానికి మనకి ఇక్కడ మరొక కట్టుకథ కూడా, నీలాదేవి స్వామివారికి ఇక్కడ ఒక మచ్చలాగా ఆ మచ్చలో జుట్టు లేకుండా ఉండడం చూసి అప్పుడు స్వామివారి సంతృప్తులు అయిపోయి కలియుగాంతం వరకు స్వామివారి భక్తులంతా కూడా ఈ యొక్క అదృశ్య రూపంలో ఉంటారు నీలాదేవి. మనము శ్రీ భూ నీలా సమేత అనే అంటాము. మనకి కనపడేది పద్మావతి అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు. నీలాదేవి అనే అమ్మవారు ఎప్పుడు స్వామిని ఆశ్రయించి అదృశ్య రూపంలో స్వామిని సేవించుకుంటూ ఉంటుందని, అందుకే మనం శ్రీ భూ నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామి అంటాము. ఎక్కడ నీలాదేవి అంటే మనకు అదృశ్య రూపంలో ఉంటారు నీలాదేవి. ఆ నీలాదేవి వృత్తాంతం కూడా మనకు పురాణాల ద్వారా తెలుస్తున్నది. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారి తన అహంకారాన్ని వదిలి ఇహలోక సౌఖ్యాలపైన, ఈ దేహం పైన మనకి ఎక్కువ మక్కువ లేకుండా స్వామివారి శరణాగతిలో భాగంగా ఈ యొక్క తలనీలాలు కూడా సమర్పించుకుంటారు. కొంతమంది స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందాలంటే నిలువు దోపిడీ కింద వాళ్ళకి అత్యంత ప్రీతిపాత్రమైన ఆభరణాలన్నీ కూడా వాళ్ళు మొక్కుకున్న టైంలో ఏ ఆభరణాలు అయితే వాళ్ళ శరీరం పైన ఉన్నాయో ఆభరణాలన్నీ మూటగట్టి మాంగళ్యంతో సహా వేసేసి మళ్ళా పసుపు దారాన్ని మాంగళ్యంగా కట్టుకొని మాంగళ్యంతో సహా కూడా అక్కడ స్వామివారికి సమర్పించడం అనేది భక్తుల అంకితభావంతో చేసుకుంటూ ఎన్నో ఏళ్లుగా వాళ్ళు ముడుపు కట్టుకుంటున్నదంతా కూడా తీసుకొచ్చి అక్కడ హుండీలో సమర్పిస్తూ ఉంటారు. స్వామివారి హుండీ కూడా చాలా విశేషమే, అది కూడా చెప్తుంది. మనకు అత్యంత ప్రీతిపాత్రమైన వస్తువులన్నీ కూడా స్వామివారికి సమర్పించి ఆయన అనుగ్రహం పొందాలనుకోవడంతో మనలో ఉన్న అహంకారాలని, కోరికలన్నీ కూడా స్వామివారి శరణాగతికి సమర్పించుకోవడమే దీని యొక్క పరమార్థంగా తెలుస్తుంది. స్వామివారి గురించి, వారి లీలల గురించి తెలుసుకోవడం అనేది ఎంతో సంతోషించే విషయం అండి. ధన్యవాదాలు, నమస్కారం. ప్రేక్షకులందరికీ కూడా స్వామివారి దివ్యాశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి ప్రపంచ ప్రజలందరూ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో వదిలుతూ స్వామివారిని దర్శించుకొని స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం పొందాలని కోరుకుంటూ, స్వామివారి అనుగ్రహం ప్రపంచ ప్రజలందరికీ ఉండాలని సదా శ్రీవారి ఆలయంలో ప్రార్థనలు చేస్తూ ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.